హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈ ఆదివారం నాడు మన హైదరాబాద్ బ్రాంచ్లో ఒక డెమో కండక్ట్ చేస్తున్నాం యూపీఎస్సీ కోసం. ఉదయం 10 గంటలకి 25 జూన్ ఆదివారం నాడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ హైదరాబాద్ బ్రాంచ్లో ఈ డెమో ఉంటుంది. నేను నాతో పాటు మన ఎస్టీమ్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ డెమోలో పార్టిసిపేట్ చేస్తారు. 1 జూలై నుంచి మీకు న్యూ బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి యూపీఎస్సీకి హైదరాబాద్ నుంచి. ఇది మీకు 70,000 రూపాయల ఫీజుతో జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఇవాళ ఆర్టికల్ వచ్చేసి అన్ఎడిఫైయింగ్ రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రో అంటే మీనింగ్ ఏంటి? రో అంటే ఒక వివాదం, గొడవ అని అర్థం. అన్ఎడిఫైయింగ్ అంటే డిస్టేస్ట్ఫుల్, అన్ప్లెజెంట్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఒక అన్ప్లెజెంట్ వివాదం నడుస్తోంది సెంటర్కి స్టేట్కి మధ్యలో అన్నట్టు. అంటే బయటికి డజంట్ లుక్ గుడ్ అనే మీనింగ్. షాడో ఆఫ్ పోల్ వైలెన్స్ జస్టిఫైస్ కోర్ట్ ఆర్డర్స్ ఆన్ సెంట్రల్ ఫోర్సెస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయంటేనే పోల్ వైలెన్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతిసారి కూడా విపరీతంగా వైలెన్స్ జరుగుతుంది. కాబట్టి సెంట్రల్ ఫోర్సెస్ని ఎక్కువగా డిప్లాయ్ చేయాల్సిన అవసరాలు కూడా వస్తున్నాయి. స్టేట్ ఎప్పుడు కూడా వద్దని అడుగుతుంటుంది, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. సో స్టేట్ ఎప్పుడు తన దగ్గర ఉన్న పోలీసులను ఉపయోగించి కంట్రోల్ చేయాలనుకుంటూ ఉంటుంది. వెన్ సెంట్రల్ ఫోర్సెస్ కమ్, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాటలు వింటారు. సో అందుకని వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ మాకు వద్దు, మా కంట్రోల్లో ఉండే పోలీసులతో మేము అన్నీ కంట్రోల్ చేయాలని స్టేట్ కోరుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇది ప్రాబ్లం. అక్కడ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అయితే పోల్ వైలెన్స్ అనేది వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి ఇట్ జస్టిఫైస్ అంటే ఒక నిర్ణయాన్ని సమర్థించేలాగా ఒక రీజన్గా పనికొస్తుంది అని అర్థం అనమాట. ద కాంట్రవర్సీ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అహెడ్ ఆఫ్ ద పంచాయత్ ఎలక్షన్స్ టు బి హెల్డ్ ఆన్ July 8 ఈజ్ క్వైట్ అన్ఎడిఫైయింగ్. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఈ కాంట్రవర్సీ ఏదైతే ఉందో, ఏ విషయంలో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని డిప్లాయ్ చెయ్యాలా లేదా అనే విషయంలో అహెడ్ ఆఫ్ పంచాయత్ ఎలక్షన్ July 8 జరగబోయే పంచాయత్ ఎలక్షన్స్కి ఎంతమందిని డిప్లాయ్ చేయాలి, చెయ్యాలా వద్దా అనే విషయంలో జరుగుతున్న కాంట్రవర్సీ లుక్స్ బ్యాడ్, చూడడానికి అన్ప్లెజెంట్గా ఉంది. ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ SEC ఇనీషియల్లీ అపియర్డ్ రిలక్టెంట్ టు హీడ్ కాల్స్ బై అపోజిషన్ పార్టీస్. SEC వాళ్ళు SEC అంటే ఎవరు? స్టేట్ ఎలక్షన్ కమిషన్. అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఏం చేశాయి? సెంట్రల్ ఫోర్సెస్ని తీసుకురండి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని మనం బూస్ట్ అంటే స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు నివేదన చేశారు, చెప్పడం అనేది జరిగింది. అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందమ్మా? లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కండక్ట్ చేసేది స్టేట్ ఎలక్షన్ కమిషన్. మరి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? పార్లమెంట్కి ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? లోకల్ బాడీస్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్. మరి అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? అసెంబ్లీ ఎవరు, పార్లమెంట్ ఎవరు? మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ కూడా చేస్తుందా? స్టేట్లోనే జరుగుతుంది అసెంబ్లీ ఎలక్షన్ కూడా. పార్లమెంట్కి ఎవరు, అసెంబ్లీకి ఎవరు? ఇది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఏ ఎలక్షన్ కమిషన్, సెంట్రలా స్టేటా? మీరు చెప్పండి. ఏ పర్సీవ్డ్ డిలే అంటే చూడండి, ఇనీషియల్లీ అపియర్డ్ రిలక్టెంట్ టు హీడ్ కాల్స్ అంటే పిలుపు, వాళ్ళు ఇచ్చిన నివేదన అన్నట్టు. అది వినడానికి రిలక్టెంట్గా ఉన్నట్టుగా కనిపించింది. రిలక్టెంట్ అంటే నాట్ షోయింగ్ ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ చూపనట్టుగా కనిపించింది. ఏ పర్సీవ్డ్ డిలే ఇన్ ఐడెంటిఫైయింగ్ సెన్సిటివ్ ఏరియాస్ అంటే మనకి ఫస్ట్ పారామిలిటరీ ఫోర్సెస్ని తేవాలంటే సెన్సిటివ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయాలి. ఏ ఏరియాస్లో డిప్లాయ్ చేయాలో డిసైడ్ చేయాలి కదా. సో ఈ సెన్సిటివ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడంలో ఒక డిలే రిజల్టెడ్ ఇన్ ద కల్కత్తా హైకోర్ట్ ఆర్డరింగ్ ద పోల్ బాడీ టు ఆస్క్ ఫర్ అండ్ డిప్లాయ్ సెంట్రల్ ఫోర్సెస్. సో చివరికి అది కోర్టులో కేసు అయ్యింది. కలకత్తా హైకోర్టు మన వాళ్ళకి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఆర్డర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు సెంట్రల్ ఫోర్సెస్ని అడిగి డిప్లాయ్ చేయండి అని హైకోర్టు, ఇప్పుడు వాళ్ళ చేతిలో డెసిషన్ లేదు, హైకోర్టు డిసైడ్ చేసింది. మీరు అడగాలి, తెప్పించాలి అని చెప్పి డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు సెన్సిటివ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడంలోనే చాలా డిలే చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో అనే డౌట్ వచ్చింది కాబట్టి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏమో ఆర్డర్ పాస్ చేసింది. ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ డ్యూరింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్టెడ్ అండర్ ద వాచ్ ఆఫ్ SEC వుడ్ బి అట్ ద స్టేట్ గవర్నమెంట్స్ డిస్క్రిషన్. నార్మల్గా అయితే సెంట్రల్ ఫోర్సెస్ని తేవాలా వద్దా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ యొక్క విచక్షణ అధికారం. అది కావాలంటే పిలుస్తారు, లేకపోతే లేదు నార్మల్గా అయితే. కానీ హవెవర్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ రియాలిటీ దట్ వెస్ట్ బెంగాల్ ఫ్రీక్వెంట్లీ విట్నెసెస్ పోల్ రిలేటెడ్ వైలెన్స్. కానీ రియాలిటీ ఏంటి?
దురదృష్టవశాత్తు మనకి వెస్ట్ బెంగాల్లో రియాలిటీ ఏంటి, పోల్ రిలేటెడ్ వైలెన్స్ అనేది చాలా కామన్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈవెన్ ఇన్ ది కరెంట్ పోల్ ప్రాసెస్ ఇప్పుడు కూడా 8 people హ్యావ్ ఆల్రెడీ డైడ్, 8 మంది చనిపోయారు. అండ్ దర్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ బీయింగ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫైలింగ్ దేర్ నామినేషన్స్ ఫర్ సమ్ పంచాయత్స్లో కొంతమంది క్యాండిడేట్స్కి నామినేషన్ వేయనీయకుండా ఆపుతున్నారు అనే రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్, మరి ఈ పరిస్థితుల్లో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద SEC టు రిక్విజిషన్ సెంట్రల్ ఫోర్సెస్ ఆన్ ఇట్స్ ఓన్. మరి ఇలాంటప్పుడు మన SEC ఏం చేసి ఉండాలి, తనంతట తనే ఎవరో చెప్పకుండానే సెంట్రల్ ఫోర్సెస్ని రప్పించే ప్రయత్నం చేసుంటే అది ఐడియల్గా ఉండేది. అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి ఫిట్ అయ్యేది ఆ యాక్షన్ అనేది. ఈవెన్ ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ సమ్ గ్రీవెన్స్ ఓవర్ ఇట్స్ డిస్క్రిషన్ బీయింగ్ ఓవర్ రూల్డ్ బై ద హైకోర్ట్ ఆర్డర్. స్టేట్ గవర్నమెంట్కి ఏదైనా సరే గ్రీవెన్స్ అంటే ఏంటి, చిన్న నొప్పి, కంప్లైంట్, అదేంటి మా డిస్క్రిప్షన్ కదా, రప్పించాలా లేదా మెయిన్ డిసైడ్ చేయాలి కదా, హైకోర్టు ఎందుకు ఇంటర్వ్యూన్ అయిపోతుందని స్టేట్ గవర్నమెంట్కి కొంచెం పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఉన్నప్పటికీ కండిషన్ ప్రస్తుతం హింస ఆల్రెడీ జరుగుతోంది, కొంతమంది చనిపోయారు, కొంతమందికి నామినేషనే వేయనివ్వట్లేదు. ఇట్లాంటప్పుడు SEC తనంతట తానే పిలిచి ఉండాలి అనేది పాయింట్. However, the SEC, which ought to have had no misgivings about it, joined the government in approaching the Supreme Court of India against the order. కానీ ఈ SEC ఏం చేసింది, ఐడియల్గా హైకోర్టు చెప్తే తప్పేమైపోయింది, అల్టిమేట్గా వైలెన్స్ జరుగుతుంది కాబట్టి తెప్పించడం మంచిదే కదా అని వెళ్ళకుండా, మిస్గివింగ్స్ అంటే చూడండి ఇక్కడ ఏం రాశారు, విచ్ ought to have had no misgivings about it. అంటే ఏమైపోతుందో అంటే ఇప్పుడు చూడండి, హైకోర్టు చెప్పింది ఫాలో అయితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఏం ప్రాబ్లం ఉండదు కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిస్గివింగ్? మిస్గివింగ్ అంటే డౌట్, నేను ఇప్పుడు ఈ పని చేస్తే ఏమైపోతుందో అన్న భయం ఉంటుంది చూడండి, దాన్ని మిస్గివింగ్ అంటారు. హైకోర్టు చెప్పింది చేయడం వల్ల ఏమవుతుంది, ఏం కాదు, కోర్టు చెప్పిందే కదా చేస్తున్నాం, దానివల్ల వైలెన్స్ కంట్రోల్ అవుతుంది కదా. అలాంటి ఎటువంటి మిస్గివింగ్స్ లేకుండా ఫాలో అవ్వాల్సింది SEC వాళ్ళు. కానీ అది చేయకుండా వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్తో కలిసి సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టుకి వ్యతిరేకంగా కేసు వేశారు. ద కోర్ట్ అఫర్మ్డ్ ది హైకోర్ట్స్ డైరెక్టివ్. సుప్రీంకోర్టు ఏం చేసింది, హైకోర్టు చెప్పిందే కరెక్ట్, హైకోర్టు ఏమైతే డైరెక్టివ్స్ ఇచ్చిందో అవే కరెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు దానికే వంతపాడింది. నోటింగ్ దట్ ద కోర్ ఇష్యూ వాజ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అసలు మీరు ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. నా మాట నెగ్గుతుందా, వాళ్ళ మాట నెగ్గుతుందా, ఇది నా అధికారం, అది వాళ్ళ అధికారం, నా విషయంలో వాళ్ళు దూరారు, ఇది కాదు పాయింట్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ఇంపార్టెంట్. అక్కడ వైలెన్స్ జరుగుతుందని చెప్పి మనకి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి, సెంట్రల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం అనేది మంచిదే కాబట్టి మేము హైకోర్టు ఆర్డర్ని సమర్థిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది. మోర్ ఓవర్ ద హోల్ స్టేట్ వాజ్ గోయింగ్ టు ఓట్ అనే సింగిల్ డే, ఒక్క రోజు 74,000 సీట్లకి ఒకే రోజు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అండ్ దట్ గివెన్ ద నెంబర్ ఆఫ్ హై నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ పోలింగ్ బూత్ ద డైరెక్షన్స్ వర్ జస్టిఫైడ్. మరి ఎంతమంది ఒకేసారి పోటీకి వెళ్తున్నారు కాబట్టి మరి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉండడం అనేది కరెక్టే, వాళ్ళు లేకపోతే మీరు హ్యాండిల్ చేయలేరని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇన్ ఎట్ అనదర్ అన్ఫార్చునేట్ టర్న్, సరే సుప్రీంకోర్టు చెప్పింది కదా, దాన్నన్నా బుద్ధిగా ఫాలో అయ్యారా, ఫాలో అవ్వకుండా ఏం చేశారంటే ద SEC రెస్పాండెడ్ టు ద ఎపెక్స్ కోర్ట్స్ ఆర్డర్ బై రిక్విజిషనింగ్ సెంట్రల్ ఫోర్సెస్ ఇన్ 22 districts, 1 company each, in a move that showed pique and resentment rather than compliance. సో SEC ఏం చెప్తుందంటే, నాకు 22 డిస్ట్రిక్ట్స్లో ఒక డిస్ట్రిక్ట్కి ఒక కంపెనీ మాత్రం చాలు అని చెప్పి, అంటే ఎక్కువ మంది వద్దు అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేసింది. ఎక్కువ మంది వద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఎక్కువ మంది అక్కర్లేదు, ఒక కంపెనీ చాలు ఒక డిస్ట్రిక్ట్కి అని చెప్పేసి చెప్పింది. సో ఇది ఎలా ఉందంటే, మేము డిసప్పాయింటెడ్గా ఉన్నాం, మేము వద్దన్నా సరే పంపిస్తున్నారు, మా ఒపీనియన్ తీసుకోవట్లేదు, సో ఎలాగో పంపిస్తారుగా, ఎక్కువ మంది వద్దు, కొంతమంది పంపించండి, ఇలా చూపించినట్టుగా కనిపిస్తుంది తప్పితే సుప్రీంకోర్టు చెప్పింది ఫాలో అవ్వాలి అన్న ఆలోచన కనిపిస్తున్నట్టుగా కనిపించలేదు. ద హైకోర్ట్ హ్యాస్ వన్స్ అగైన్ ఇంటర్వెన్. హైకోర్టు మళ్ళీ మధ్యలో దూరింది. నోటింగ్ దట్ ద రిక్విజిషన్ నెంబర్ వాజ్ థరోలీ ఇన్ఎడిక్వేట్. మీరు రిక్వెస్ట్ చేస్తున్న నెంబర్ సరిపోదు, అంత పెద్ద స్టేట్కి అంత ఎలక్షన్ జరిగితే సరిపోదు. అండ్ డైరెక్టెడ్ దట్ మోర్ ఫోర్సెస్ నాట్ లెస్ దాన్ ద సైజ్ ఆఫ్ ద ఫోర్సెస్ యూజ్ డ్యూరింగ్ ద 2013 పంచాయత్ పోల్స్ బీ సాట్. ఏం చెప్పిందంటే, లాస్ట్ ఇయర్ 2013లో పంచాయతీ ఎలక్షన్స్లో ఎంతమందిని అయితే మనం డిప్లాయ్ చేసామో అంతకంటే తక్కువ కాకుండా ఎక్కువ మందిని మనం డిప్లాయ్ చేయాలి అని చెప్పి హైకోర్టు డైరెక్టివ్స్ ఇవ్వడం జరిగింది. వెన్ యాజ్ మెనీ యాజ్ 1.05 lakh పోలీస్ పర్సనల్ అండ్ 82,000 సెంట్రల్ పర్సనల్ వర్ డిప్లాయిడ్. అప్పుడు అంతమంది ఆల్మోస్ట్ 2 లక్షలు పోలీసులు వాళ్ళు కలిపి 2 లక్షల మందిని మోహరించడం అనేది జరిగింది 2013లో. అంతకంటే తక్కువ కాకుండా ఉండాలి ఈసారి కూడా అని హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. ద కాంట్రవర్సీ ఫ్లాగ్స్ ద ఇష్యూ ఆఫ్ పొలిటికల్ వైలెన్స్. ఈ కాంట్రవర్సీ దేన్ని హైలైట్ చేస్తుంది? ఫ్లాగ్ అంటే హైలైట్ చేయడం, పొలిటికల్ వైలెన్స్ అనే ఇష్యూని హైలైట్ చేస్తుంది. విచ్ ఇస్ క్వైట్ ఎండమిక్ టు వెస్ట్ బెంగాల్. ఎండమిక్ అంటే లోకల్ అన్నట్టు, వెస్ట్ బెంగాల్కి అది పరిమితం.
అంటే వెస్ట్ బెంగాల్లో అది క్వైట్ కామన్. సో దిస్ డిసీజ్ ఈజ్ ఎండమిక్ టు దిస్ ఏరియా, అంటే ఆ ఏరియాలో ఆ డిసీజ్ చాలా సహజంగా ఉంటుంది. ఈ పోల్ వైలెన్స్ అనేది వెస్ట్ బెంగాల్లో చాలా కామన్గా అక్కడ వస్తుందని అర్థం. ఈచ్ ఎలక్షన్ సెట్స్ ఆఫ్ ఎ రౌండ్ ఆఫ్ వైలెన్స్ అండ్ డిమాండ్స్ ఫర్ సెంట్రల్, ప్రతిసారి వైలెన్స్ జరుగుతుంది, సెంట్రల్ ఫోర్సెస్ రావాలనే డిమాండ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ద ఫెడరల్ ప్రిన్సిపల్ దట్ లా అండ్ ఆర్డర్ ఈజ్ అండర్ ద స్టేట్స్ డొమైన్ ఈజ్ ఆఫెన్ స్ట్రెయిన్డ్ అండ్ టెస్టెడ్ ఎట్ సచ్ టైమ్స్. ఎలాంటప్పుడు ఏమవుతుంది, లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది, జనరల్గా స్టేట్ కంట్రోల్లో. కానీ స్టేట్ కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉన్నప్పటికీ వాళ్ళు వైలెన్స్ని అదుపు చేయలేకపోతున్నారు కాబట్టి సెంట్రల్ ఫోర్సెస్ని తీసుకురావాలని చెప్పి అంటున్నారు. సెంట్రల్ ఫోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి. ఇది ప్రతిసారి మనకి జరుగుతున్న సమస్య. The High Court had ordered a CBI investigation into incidents of serious violence after the last assembly election in 2021. మరి హైకోర్టు ఏం ఆర్డర్ చేసింది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది ఇంటూ ఇన్సిడెంట్స్ ఆఫ్ సీరియస్ వైలెన్స్. ఈ సీరియస్గా వైలెంట్ కొన్ని ఇన్సిడెంట్స్ విషయంలో హైకోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది ఆఫ్టర్ ద లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ 2021. ఏ ట్రూలీ ఇండిపెండెంట్ ఎలక్షన్ వాచ్ డాగ్ అండ్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అమాంగ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ నెసెసరీ టు ప్రిజర్వ్ ద ప్యూరిటీ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్. ఎలక్షన్ ప్రాసెస్ యొక్క ప్యూరిటీని మనం ప్రిజర్వ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ ట్రూలీ ఇండిపెండెంట్ ఎలక్షన్ వాచ్ డాగ్ అవసరం. అంటే అర్థమేంటి, ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఎస్సీఈసీ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా పొలిటికల్ ప్రలోభాలకి లొంగకుండా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండేవాళ్ళు, మరియు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అమాంగ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. ఇది ఉంటేనే మనం ఎలక్షన్ ప్రాసెస్ యొక్క ప్యూరిటీని మనం కాపాడగలుగుతాము అని ఫైనల్గా ఇక్కడ తేల్చేశారు. సో న్యూ బ్యాచెస్ 1 జూలై నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయేమో చూసుకోండి. ఆప్షనల్స్కి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి 1 జూలై నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈఎంఐ ఆప్షన్ ఉంది, సింగిల్ పేమెంట్ ఆప్షన్ ఉంది. 30th జూన్ లోపు డిసైడ్ అయ్యి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆఫ్లైన్ కావాలన్నా ఉంది, ఆన్లైన్ కావాలన్నా ఉంది. టేక్ కేర్, బాయ్.